సో సూట్ కేసు సర్దుకొని అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఫుడ్ ఏం ప్యాక్ చేయలేదు, ఈవెన్ వాటర్ బాటిల్తో సహా ఏది తీసుకెళ్ళట్లేదు. సో నేనైతే ట్రైన్లో వచ్చే ప్రతిదీ కొనాలని డిసైడ్ అయ్యాను. మరి ఏమేమి వస్తాయో నాకు తెలీదు, చూద్దాము. అక్కడికి వెళ్ళాక ఆ ట్రైన్ ఎక్కాక కడుపు శాంతంగా నిండుతుందో లేదా సగమే ఉంటుందో లేదంటే పస్తు ఉండాల్సి వస్తుందో తెలీదు. లెట్స్ గో అండ్ ఫైండ్ అవుట్. ఇప్పుడు మనం ఎక్కబోయే ట్రైన్ ఇదే, చెన్నై టు సికింద్రాబాద్ చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. చాలా కాన్ఫిడెంట్ గా ఏమి ప్యాక్ చేసుకోకుండా వచ్చేసాను, కానీ 10 నిమిషాల వరకు ఎంత చూసినా ఎవరు రావట్లేదు. వేచి చూస్తున్నా. ఇంకా మొత్తానికి ఏ చిప్స్ వినేసరికి ఆతృత ఆగలేక వాడు వీడియో తీయడం మర్చిపోయి 30 రూపాయలు పెట్టి ఈ చిప్స్ ప్యాకెట్ కొనేసా. మొదటి గిరాకే కదా, 2 నిమిషాల్లో మొత్తం ఖాళీ చేస్తా. ఇంకా నెక్స్ట్ ఎవరు వస్తారో వేచి చూద్దాం. ట్రైన్ అంటేనే అందరికి గుర్తొచ్చేది సమోసా. ట్రైన్ నిండా పట్టుకొని వచ్చేసారు. ऑनियन समोसे 500 का चेंज है, 500 का चेंज है, हाँ 1 लाख का चेंज है ऑनलाइन हो जी पे है. ఆన్లైన్ అంటే 1 లాక్ అన్నట్టు వినిపించింది. హౌ సిలీ ఆఫ్ మీ. ఈ ఛాలెంజ్ ఏంటో కాదు కానీ నాకు అస్సలు ఇష్టం లేని ఆనియన్ సమోసా కొనేసా. పెద్దగా కారంగా లేదు, అందుకే సైడ్ కి మిరపకాయ కూడా ఇచ్చేసాను. 30 రూపాయలు పెట్టినా కూడా నా కర్మలాగే ఈ సమోసాలో ఉన్న ఉల్లిపాయలు కూడా కాలిపోయాయి. కానీ ఏం చేస్తాం, ఆల్రెడీ ఐ పేడ్ నో. సమోసాలో దాక్కున్న మిరపకాయని తినేసానో ఏమో. చలని ఏసీ ట్రైన్ లో కూడా మూతంత మండిపోతుంది. కానీ ఏం చేస్తాం, ఫస్ట్ వాటర్ బాటిల్ లో కోల్డ్ డ్రింక్స్ అనుకుంటూ వచ్చేస్తాడు అనుకున్నాను, కానీ ట్రైన్ స్టార్ట్ అయిన 20 నిమిషాలకు కానీ ఈ వాటర్ బాటిల్ తీసుకుని ఎవరు రాలే. మళ్ళీ దర్శనం ఎప్పుడు ఇస్తారో ఏంటో అని 2 బాటిల్స్ ఒకటేసారి కొనేసా. ఎంత ఒకటి 20. నా పేషెన్స్ లెవెల్ కన్నా ఈ చాయ్ కప్ సైజే తక్కువగా ఉంది, కానీ టేస్ట్ లో ఏమాత్రం తగ్గలేదు. అల్లం చాయ్ అదిరిపోయింది అంతే. మొదటిసారి బయట చాయ్లో నీళ్ళ కన్నా పాలెక్కువన్నాయి. డిన్నర్ కోసం బిర్యానీ కర్డ్ రైస్ అనే కాంపిటీషన్ లో ఆల్వేస్ బిర్యానీ గెలుస్తుంది కదా. 90 రూపాయల ఈ ట్రైన్ వెజ్ బిర్యానీని ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేసేద్దాం. దీనికి బిర్యానీ అని పేరు పెట్టిన వాడికి బుద్ధి లేదు. ఈ బిర్యానీ ఇంజనీరింగ్ కాలేజ్ కి వెళ్ళి డ్రాప్ అవుట్ అయి పులావ్ గా పరివర్తన చెందింది. కానీ బిర్యానీ కమ్ పులావ్ కి ఒకటే అడ్వాంటేజ్ ఉంది. నార్మల్ గా బయట బిర్యానీలో ఎంత ఆయిల్ ఉంటుందంటే ఒక ట్రైన్ ని నడిపే ఇంజిన్ ఆయిల్ అంతా. కానీ ఈ పులావ్ సాత్విక్ భోజనం లాగా ఆయిల్ ఫ్రీ అండ్ మసాలా ఫ్రీ. నిజం చెప్పాలంటే చాలా చప్పగా ఉంది. సాల్నా రైతా సాల్నా ఎస్ సాల్నా అంత సీన్ లేదనుకుంటా, రైతా ఇస్తారేమో. ఇదేంటో మీరు గెస్ట్ చేయగలరా? సాల్నా. మొత్తానికి కకృతి పడకుండా రైతా బదులు సాల్నా బలిచ్చాడు. It's weird, spicy, liquidy, weird. ఏదో సూప్ లాగా ఉంది ఇది సాల్నా. Oh. అంత డిఫరెన్స్ ఏం లేదు. Nizama. At least people can see. Ela undi. Look on her face. Bad. బ్లాండ్ టేస్టే లేదు. చెప్పాను కదా. జస్ట్ లైక్ దట్. కొంచెం సాల్ట్ వేసలేదు, బాయిల్ చేసేసి మిక్స్ చేస్తాను. ఇంక తెర తీస్తే తెల్లారింది. ఇంక మనం ఎక్కడ ఉన్నామో ఒక ముక్క అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అది మన మోటివ్ కాదు. మన మోటివ్ ఏంటంటే మాక్సిమం ట్రైన్లో ఏమేమి దొరుకుతాయి అన్ని తినేయడం. సో పొద్దున్నే కోడికి వస్తున్నట్టు చాయ్ చాయ్ కాఫీ కాఫీ అని వచ్చేస్తారు కదా. సో ఆ పిలిపి నా అలారంలా ఫీల్ అయిపోయి కాఫీ తాగడానికి రెడీ అయిపోయి. ఎందుకంటే చాయ్ ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను కదా. కాఫీ ఎందుకో చాయ్ కన్నా డబుల్ రేట్. యాక్చువల్ గా నైట్ నిద్రపోయినప్పుడు కూల్ డ్రింక్స్ అయినా వచ్చారు, కానీ మన బద్దకానికి బ్లాంకెట్ కప్పుకొని బజ్జడం తప్ప ఖర్చు పెట్టి కొనే ఓపిక లేదు. ఇంకా కాఫీని కూడా మిస్ అవుతే కష్టం అని చెప్పి లేచి తీసుకున్నాం. కాఫీని కష్టంగా తాగాల్సి వచ్చింది, ఎందుకంటే నాకు కాఫీ అంటే అంతగా ఇష్టం లేదు. కానీ స్ట్రాంగ్ గా కషాయంలో కాకుండా డీసెంట్ గా చేశారు కాబట్టి తాగేసా.
నాతో ఈ ట్రైన్ ఫుడ్ జర్నీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు మరి.